श्रीगुरुभ्यो नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम पंचाशत्वर्णरूपेण यया व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवताम्। ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। ओम ऐं क्लीं सौः सौः क्लीं ऐं श्रीललितापराभट्टारिकायै नमः। ओम श्री गणेशाय नमः। चतुर्भुजे चंद्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः। ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. నిన్న మనము ఈ యుద్ధరంగంలో అమ్మవారు ప్రవేశించటము, ఆ వర్ణన సంస్కృతంలో చెప్పుకుంటూ మహాసురాస్త్రము అనేటువంటి దాన్ని భండాసురుడు ప్రయోగించటము, దాని నుంచి చండీ సప్తశతిలో వర్ణించినటువంటి రాక్షస సమూహం అంతా కూడా ప్రాదుర్భావము, అంటే వాళ్ళందరూ కూడా మరి పాతాళం నుంచి ఊడిపడ్డారా, ఎక్కడ నుంచి ఊడిపడ్డారో కానీ అందరూ కూడా అదే విధంగా అందరూ వచ్చి పడ్డారు మూకుమ్మడిగా. చండు ముండు ఎప్పటి నుంచి అనంటే పురాణంలో చండీ సప్తశతిలో కూడా చెప్పబడినటువంటిది. ముందుగా మధువు కైటభుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు వచ్చి బ్రహ్మదేవుడు కూర్చున్నటువంటి ఆసనం చూసి, ఇది ఈ ఆసనం మాది, నువ్వు ఇక్కడి నుంచి లేచి పారిపోనని చెప్పి తరిమి కొడతారు. అంటే కబ్జా చేయటం అనేటువంటిది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు? విష్ణు కర్ణ మలోద్భూతవు అని చెప్తారు. అంటే విష్ణు యొక్క చెవిలో ఉండేటువంటి మాలిన్యం ఉంటుంది కదా, దాని నుంచి పుట్టారట వాళ్ళు. అంటే మన శ్రవణేంద్రియంలో మాలిన్యం ఉంటుంది, అంటే వినేటువంటిది దుష్ట విషయాలు విన్నాము అని అనుకోండి, అవి అసుర ప్రవృత్తిని కలిగిస్తాయి అని ఇండైరెక్ట్గా చెప్పడం కావచ్చు. ఆ అసుర ప్రవృత్తి ఏం చేస్తుంది? ప్రశాంతంగా లోపల ఉన్నటువంటి బ్రహ్మమును, అంటే దైవీ గుణాలని తరిమివేస్తాయి. ఆ తరిమివేసినప్పుడు సర్వవ్యాపకుడైనటువంటి విష్ణువు 5000 సంవత్సరాలు యుద్ధం చేయాల్సి వచ్చింది పాపం, సాక్షాత్ విష్ణుమూర్తికే. ఆ తర్వాత విష్ణుమూర్తికి అమ్మవారు ప్రబోధం చేయటము, ఆ ప్రబోధంతో విష్ణుమూర్తిని వాళ్ళు కూడా బలగర్వితులయ్యేటట్లుగా అమ్మవారు చేయటము. ఆ బలగర్వితులై వాళ్ళు విష్ణుమూర్తిని, శభాష్ బాగా యుద్ధం చేసావు, మా ఇద్దరితోటి మేము ఇద్దరం యుద్ధం చేస్తున్నాం, నువ్వు ఒక్కడవే యుద్ధం చేసావు, ఇన్ని వేల సంవత్సరాలు మమ్మల్ని మేం జయించకుండా బాగా యుద్ధం చేసావు, నీకేమైనా వరం కోరుకో అంటారు. చూడండి అసలు ప్రవృత్తి, విష్ణువుని గుర్తించలేదు వాళ్ళు. అప్పుడు విష్ణుమూర్తి, సరే ఇంతకంటే ఏముంది, మీరు ఎలాగో వరం కోరుకోమన్నారు కాబట్టి మీరిద్దరూ నా చేతిలోనే చనిపోయేటట్లుగా మాట నిలుపుకోండి అనగానే వాళ్ళు కాస్త ఆలోచించి అటు ఇటు చూస్తే అంతా జలం మాత్రమే ఉంది. జలం లేని స్థలంలో మమ్మల్ని నువ్వు చంపుకో అన్నారు తెలివిగా. వాళ్ళు మాట్లాడేటువంటిది విష్ణుమూర్తితో అనేటువంటి విషయం మర్చిపోయారు, అంటే గ్రహించాలి వాళ్ళకి తెలియదు అంతకంటే. అప్పుడు తన ఊరువులని విస్తారంగా చేసి జలముల నుంచి పైకి వచ్చేటట్లుగా చేసి ఆ ఊరువుల మీద, అంటే తొడల మీద ఆ ఇద్దరు రాక్షసుల్ని వేసి చంపేస్తారు. అదంతా చండీ సప్తశతిలో వచ్చింది, ప్రస్తావన వచ్చింది కాబట్టి అది అలా గుర్తొచ్చింది. సో అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి మధువు, కైటభుడు, మహిషాసురుడు, ధూమ్రలోచనుడు, ఇంకా రక్తబీజుడు, శుంభుడు, నిశుంభుడు, ఇలా అందరూ కూడా మహాభయంకరమైనటువంటి రాక్షసులందరూ కూడా ఒక్కొమ్మడిగా ఉద్భవించి ఆ మహాసురాస్త్ర ప్రయోగ బలంతో శక్తి సైన్యం మీద పడి నాశనం చేయటం మొదలుపెట్టారు, హింసించటం మొదలుపెట్టారు. అమ్మవారు దానికి ప్రతిగా అట్టహాసం చేశారు, క్రోధంతో రోషంతో. క్రుద్ధ రుష అంటే క్రుద్ధురాలయ్యి, అంటే కోపించినటువంటిదైనటువంటి అమ్మవారు రుషా అట్టహాసం ఆతనోత్, రోషంతో అట్టహాసం చేశారు. ఆ అట్టహాసం నుంచి ఎవరు ఉద్భవించారు? తం సముత్థిత కాచిత్ దుర్గానామ యశస్విని, దుర్గా అనేటువంటి ప్రఖ్యాతి కలిగినటువంటి, యశస్సు కలిగినటువంటి దేవత ఉద్భవించి
చండీ సప్తశతిలో వధించిన విధంగానే ఈ దైత్యులందరినీ కూడా వధించడం జరిగింది అని చెప్పుకున్నాం ఇంతవరకు. తథైవ సమరం చక్రే మహిషాది మదాపహం తత్కృత్వా దుష్కరం కర్మ లలితాం ప్రణనామసా. వాళ్ళందరినీ ఆ విధంగా అంటే మహిషాసురుడితో సహా అందరినీ యథాపూర్వం చండీ సప్తశతిలో చెప్పిన విధంగా యథాపూర్వం అందరినీ అలా వధించి దుష్కరమైనటువంటి ఆ కర్మని చేసినటువంటి ఆ దుర్గాదేవి లలితాదేవిని నమస్కరించారు. లలితాం ప్రణనామసా, లలితాదేవికి ప్రణామం చేశారు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఈరోజు తర్వాత భాగం కూడా ఇంకా సంస్కృతంలో ఎంత లేదన్నా ఇంకొక దాదాపు 2 పుటలు ఉంది, 2 పుటల పైనే ఉంది. అది చెప్పేసుకుని తెలుగులో దానికి కర్ణపేయముగా వివరణ కూడా విందురు కానీ. మూకాస్త్రమసృజద్ దుష్ట శక్తిసేనాసు దానవ మహావాగ్వాదిని నామ ససర్జాస్త్రం జగత్ప్రసూ. మూకాస్త్రాన్ని ప్రయోగించాడు అమ్మవారు, మహావాగ్వాదిని నామంతో దాన్ని తిరస్కరించారు అంటే నిర్వీర్యం చేశారు. విద్యారూపస్య వేదస్య తస్కరానన సురాధమాన్, వేదాల్ని తస్కరించాడు. ఇంతకు పూర్వం జరిగినటువంటివన్నీ జరుగుతున్నాయి. వేదాల్ని అసురాధముడు అయినటువంటి అంటే భండాసురుడు వేదాల్ని తస్కరించారు. విద్యారూపస్య వేదస్య తస్కరాన్ అసురాధమాన్ ససజ్జ తత్ర సమరే దుర్మదో భండదానవ దక్షహస్తాంగుష్ట నఖాన్ మహారాజ్ఞా తిరస్కృత అర్ణవాస్త్రం మహావీరో భండదైత్యోరణే సృజత్ తత్రోద్దామపయ పూరే శక్తి సైన్యం మమజ్జ చ అథ శ్రీలలిత దక్షహస్తతర్జనికానఖాత్ ఆదికూర్మ సముత్పన్నో యోజనాయత విస్తర ధృతా తేన మహాభోగ ఖర్పరేణ ప్రధీయసా శక్తయో హర్షమాపన్నాః సాగరాస్త్ర భయం జహు తత్సాముద్రం చ భగవాన్ సకలం సలిలం పపౌ హైరణ్యాక్షం మహాస్త్రం తు విజహే దుష్టదానవః తస్మాత్ సహస్రశో జాతాః హిరణ్యాక్షాః గదాయుధాః తైర్హన్యమానే శక్తీనాం సైన్యే సంత్రాస విహ్వలే ఇతస్తతః ప్రచలితే శిథిలే రణకర్మణి అథ శ్రీలలితా దక్షహస్త మధ్యాంగుళీ నఖాత్. దక్షహస్త మధ్య నఖ అంగుళీ లేదా దక్షహస్త మధ్యాంగుళీ నఖాత్. మధ్య అంగుళీ అంటే మధ్య వేలు. దక్షహస్త అంటే వామహస్తము దక్షహస్తము 2. వామభాగము అంటే ఎడమ భాగము, దక్ష అంటే కుడి భాగము. దక్షహస్త మధ్యాంగుళీ నఖాత్, దక్షహస్తం కుడి చేతి యొక్క మధ్యమ వేలు యొక్క గోటి నుంచి అని. మహావరాహావతారంలో హిరణ్యాక్షుడిని చంపారు, సోమకాసురుణ్ణి మత్స్యావతారంలో చంపారు. ఆ సోమకాసురుడే వేదాలని తీసుకుని పోయి సముద్ర గర్భంలో దాచాడు. హిరణ్యాక్షుడు భూమిని చుట్టేసేసి పాతాళం లోపలికి తీసుకుని వెళ్ళాడు అని చెప్తారు. ఆది వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడిని చంపి భూమిని ఉద్ధరించారు వరాహావతారంలో. అథ శ్రీ లలిత దక్షహస్త మధ్యాంగుళీ నఖాత్ మహావరాహ సమభూచ్వేత కైలాస సన్నిభ తేన వజ్రసమానేన పోత్రిణాభివిదారితాః కోటిశస్తే హిరణ్యాక్షాః మద్యమానాః క్షయం గతాః అథ భండస్తు అతిక్రోధాత్ భ్రుకుటీం వితతానః తస్య భ్రుకుటితో జాతా హిరణ్యాః కోటిసంఖ్యకాః జ్వలదాదిత్యవద్దీప్తా దీపప్రహరణాశ్చతే అమర్దయత్ శక్తి సైన్యం ప్రహ్లాదం చాప్యమర్దయన్ యః ప్రహ్లాదోస్తి శక్తీనాం పరమానందలక్షణః స ఏవ బాలకో భూత్వా హిరణ్యపరిపీడితః లలితాం శరణం ప్రాప్తః తేన రాజ్ఞీ కృపామగాత్ అథ శక్త్యానందరూపం ప్రహ్లాదం పరిరక్షితుం. దక్షహస్త అనామికాగ్రం ధునోతి స్మ మహేశ్వరి. అనామిక అంటే ఉంగరం పెట్టుకునేటువంటి వేలు నుంచి, దక్షహస్త అంటే కుడి చేతి ఉంగరపు వేలు నుంచి దక్షహస్త అనామికాగ్రం ధునోతి స్మ మహేశ్వరి తస్మాద్ధూత సటాజాలః ప్రజ్వలల్లోచనత్రయః హింస్రాస్య పురుషాకారః కంఠస్యాధో జనార్దనః. హింస అంటే సింహము. వ్యాకరణ సూత్రం ప్రకారంతో హింస అనేటువంటి శబ్దమే సింహ అనేటువంటిగా వ్యుత్పత్తి చెందుతుంది లేదా మార్పు చెందుతుంది. అందుకని ఇక్కడ హింసాస్య అంటే సింహ అస్య అని గ్రహించవచ్చు. హింసాస్య పురుషాకారః కంఠస్యాధో జనార్దనః
నఖాయుధ కాలరుద్రరూపీ ఘోరాట్టహాసవాన్ సహస్రసంఖ్యదోర్దండో లలితా ఆజ్ఞానుపాలక హిరణ్యకశిపూన్ సర్వాన్ భండభ్రుకుటి సంభవాన్ క్షణాద్విదారయామాస నఖై కులిశకర్కశై బలీంద్రాస్త్రం మహాఘోరం సర్వదైవతనాశనం అముంచల్లలితాదేవీం ప్రతి భండమహాసురః తదస్త్రదర్పనాశాయ వామనాః శతశో అభవన్ మహారాజ్ఞీ దక్షహస్త కనిష్ఠాగ్రాన్మహౌజసః. కనిష్ఠ అంటే చిటికిన వేలు, ఆ చిటికిన వేలు గోటి నుంచి అని. కనిష్ఠాగ్రాన్మహౌజసః క్షణే క్షణే వర్ధమానాః పాశహస్తా మహాబలాః బలీంద్రాన్ అస్త్రసంభూతాన్ బధ్నంతః పాశబంధనైః. దక్షహస్తకనిష్ఠాగ్రాజ్జాతాః కామేశయోషితః మహాకాయా మహోత్సాహ తదస్త్రం సమనాశయన్ హైహయాస్త్రం సమసృజద్భండదైత్యోరణాజీరే. తస్మాత్ సహస్రశో జాతాః సహస్రార్జునకోటయః. హైహయాస్త్రంతో సహస్రకోటి కార్తవీర్యార్జునులు, సహస్ర అర్జున కోటయ అంటే సహస్రకోటి కార్తవీర్యార్జునులు ఉద్భవించారు. అధ శ్రీ లలిత వామహస్తాంగుష్ట నఖాదిత. వామహస్త అంగుష్ట నఖాదిత. అంగుష్టం అంటే బొటనవేలు, ఎడమ చేతి బొటనవేలు నుంచి అని. అధ శ్రీ లలిత వామహస్తాంగుష్ట నఖాదిత ప్రజ్వలన్ భార్గవో రామ సక్రోధ సింహనాదవాన్ ధారయా ధారయన్నేతాన్ కుఠారస్య కఠోరయా సహస్రార్జున సంఖ్యాతాన్ క్షణాదేవ వ్యనాశయన్. అథ క్రుద్ధో బండదైత్య క్రోధాద్ధుంకారమాతనోత్. క్రోధాత్ హుంకారం ఆతనోత్, దాన్ని క్రోధాద్ధుంకారమాతనోత్. తస్మాత్ హుంకారతో జాత చంద్రహాస కృపాణవాన్ సహస్రాక్షౌహిణీరక్ష సేనయా పరివారితతః కనిష్ఠం కుంభకర్ణం చ మేఘనాదం చ నందనం గృహీత్వా శక్తిసైన్యం తదతి దూరమమర్దయత్. అధ శ్రీలలితా వామహస్త తర్జనికానఖాత్. తర్జని చూపుడు వేలు. కోదండరామ సమభూః లక్షణేన సమన్వితః జటామకుటవాన్ వల్లీబద్ధతూణీరపృష్ఠభూః నీలోత్పలదలశ్యామో ధనుర్విస్తారయన్ముహుః. నాశయామాస దివ్యాస్త్రైః క్షణాద్రాక్షససైనికం మర్దయామాస పౌలస్త్యం కుంభకర్ణం చ సోదరం లక్ష్మణో మేఘనాదం చ మహావీరమనాశయత్. ద్వివిధాస్త్రం మహాభీమమసృజద్భండదానవః తస్మాద్ అనేకశో జాతాః కపయః పింగలోచనాః. క్రోధేనాత్యంతతామ్రాస్యాః ప్రత్యేకం హనుమత్సమాః వ్యనాశయచ్చక్తిసైన్యం క్రూరక్రైంకారకారిణః. అథ శ్రీలలితా వామహస్తమధ్యాంగులీనఖాత్ ఆవిర్బభూవ తాళాంకః క్రోధమధ్యారుణే క్షణః నీలాంబరపినద్ధాంగః కైలాసాచలనిర్మలः ద్వివిధాస్త్రసముద్భూతాన్ కపీన్ సర్వాన్ వ్యనాశయత్. రాజాసురం నామ మహత్ససర్జాస్త్రం మహాబలః తస్మాత్ అస్త్రాత్ సముద్భూతా బహవో నృపదానవాః శిశుపాలో దంతవక్త్రః శాల్వః కాశీపతిస్తథా పౌండ్రకో వాసుదేవశ్చ రుక్మీ డింభకహంసకౌ శంబరశ్చ ప్రలంబశ్చ తథా బాణాసురోऽపి చ కంసశ్చాణూరమల్లశ్చ ముష్టికోత్పలశేఖరౌ అరిష్టో ధేనుకः కేశీకాళియో యమలార్జునౌ పూతనాశకటశ్చైవ తృణావర్తాదయో అసురాः నరకాఖ్యో మహావీరో విష్ణురూపీ మురాసురः అనేకే సహసేనాభిరుత్థితా శస్త్రపాణయः తాన్ వినాశయితుం సర్వాన్ వాసుదేవः సనాతనः. శ్రీదేవీ వామహస్తాబ్జాన్ అనామికా నఖ సంభవః. ఎడమ చేతి ఉంగరపు వేలి నుంచి, అమ్మవారి యొక్క ఎడమ చేతి ఉంగరపు వేలి గోటి నుంచి వాసుదేవः సనాతనः. చతుర్వ్యూహం సమాతేనే చత్వారస్తే తతో అభవత్ వాసుదేవో ద్వితీయస్తు సంకర్షణ ఇతి స్మృతః ప్రద్యుమ్నశ్చానిరుద్ధశ్చ తే సర్వే ప్రోద్యతాయుధాః తాన్ అశేషాన్ దురాచారాన్ భూమిభార ప్రవర్తకాన్
నాశయామాసురుర్వీష వేషచ్ఛన్నాన్ మహాసురాన్ అథ తేషు వినష్టేషు సంక్రుద్ధో భండదానవః ధర్మ విప్లవకం ఘోరం కల్యస్త్రం సముంచత తతః కల్యస్త్రతో జాతా ఆంధ్రాః పుండ్రాశ్చ భూమిపాః కిరాతాః శబరా హుణా యవనాః పాపవృత్తయః వేద విప్లవకా ధర్మద్రోహిణః ప్రాణహింసకాః వర్ణాశ్రమేషు సాంకర్యకారిణో మలినాంగకాః లలితా శక్తి సైన్యాని భూయో భూయో వ్యమర్దయన్ అథ శ్రీలలితా వామహస్తపద్మస్య భాస్వతః కనిష్టకా నఖోద్భూతః కల్కిర్నామ జనార్దనః అశ్వారూఢః ప్రదీప్తశ్రీః అట్టహాసం చకార సః తస్యైవ ధ్వనినా సర్వే వజ్రనిష్పేషబంధునా కిరాతా మూర్ఛితానేషు శక్తయశ్చాపి హర్షితాః దశావతారనాథాస్తే కృత్వా ఇదం కర్మ దుష్కరం లలితాం తాం నమస్కృత్య బద్ధాంజలిపుటాః స్థితాః ప్రతికల్పం ధర్మరక్షాం కర్తుం మత్స్యాదిజన్మభిః లలితాంబా నియుక్తాః తే వైకుంఠాయ ప్రతస్థిరే ఇత్థం సమస్తేషు అస్త్రేషు నాసితేషు దురాశయః మహామోహాస్త్రమసృజత్ శక్తయస్తేన మూర్ఛితాః శాంభవాస్త్రం విసృజ్యాంబా మహామోహస్త్రమక్షిణోత్ అస్త్రప్రత్యస్త్రధారాభిరిద్ధం జాతే మహాహవే అస్తశైలం గభస్తీశో గంతుమారభతారుణః అథ నారాయణాస్త్రేణ సా దేవీ లలితాంబికా సర్వా అక్షౌహిణీస్తస్య భస్మసాదకరోద్రణే అథ పాశుపతాస్త్రేణ దీప్తకాలానలత్విషా చత్వారింశచ్చమూనాథాన్ మహారాజ్ఞీ వ్యమర్దయత్ అథ ఏకశేషం తం దుష్టం నిహతాశేషబాంధవం క్రోధేన ప్రజ్వలంతం చ జగద్విప్లవకారిణం మహాసురం మహాసత్వం భండం చండపరాక్రమం మహాకామేశ్వరాస్త్రేణ సహస్రాదిత్యవర్చసా గతా సుమకరోన్మాత లలితా పరమేశ్వరీ గత అసుం అకరోత్ మాత అంటే అసువులని కోల్పోయిన వాడిని చేశారు. తదస్త్రజ్వాలయాక్రాంతం శూన్యకం తస్య పట్టణం సస్త్రీకం చ సబాలం చ సగోష్ఠధనధాన్యకం నిర్దగ్ధమాసీత్ సహసా స్థలమాత్రమశిష్యత భండస్య సంక్షయేణాసీత్ త్రైలోక్యం హర్షనర్తితం ఇత్థం విదాయ సురకార్యమనింద్యశీలా శ్రీచక్రరాజరథమండలమండనశ్రీః కామేశ్వరీ త్రిజగతాం జననీ బభాసే విద్యోతమాన విభవా విజయశ్రియాఢ్యా సైన్యం సమస్తమపి సంగరకర్మఖిన్నం భండాసురప్రబలబాణకృశానుతప్తం అస్తం గతే సవితరి ప్రధితప్రభావా శ్రీదేవతా శిబిరమాత్మాన ఆనినాయ యో భండదానవవధం లలితాంబయా ఇమం క్లుప్తం సకృత్పఠతి తస్య తపోధనేంద్ర నాశం ప్రయాంతి కదనాని ధృతాష్టసిద్ధేర్భుక్తిశ్చ ముక్తిరపి వర్తత ఏవ హస్తే ఇమం పవిత్రం లలితాపరాక్రమం సమస్త పాపఘ్నమశేషసిద్ధిదం పఠంతి పుణ్యేషు దినేషు ఏ నరా భజంతు తే భాగ్యసమృద్ధిముత్తమాం. ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్య సంవాదే లలితా ఉపాఖ్యానే భండాసురవధో నామ 39ోऽధ్యాయః. సమాప్తం చ యుద్ధఖండం. పఠంతి పుణ్యేషు దినేషు ఏ నరా అంటే పుణ్యతిథులలో పుణ్యదినములలో ఇది చదివినటువంటి నరుడికి భజంతితే భాగ్య సమృద్ధి ఉత్తమం అంటే అది మనం కోరుకోలేదు. ఆత్మజ్ఞానులకి భాగ్యముతోటి సిరి సంపదలతోటి పనే లేదు. అయినప్పటికీ ఇక్కడ వాక్యం వచ్చింది కాబట్టి సో ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఈ యుద్ధ ఘట్టాన్ని
మనం తెలుగులో చెప్పుకుందాం. దుర్గాదేవి వరకు యుద్ధఘట్టం నేను ఎక్కువగా వివరంగా చెప్పలేదు, అయినప్పటికీ కూడా దానికి పెద్దగా వివరంగా చెప్పుకోవాలి అనేటువంటి ఆనందము ఉంది అని నేను అనుకోను. దుర్గాదేవి ఏ విధంగా అయితే చండీ సప్తశతిలో దుష్టుల్ని సంహరించారో ఆ విధంగా సంహరించారు. ఇదంతా చెప్పేసుకున్నాం, అంతవరకు సంక్షిప్తంగా చెప్పుకున్నాం. ఇంకా డైరెక్ట్గా భండాసురుడికి అమ్మవారికి జరిగినటువంటి యుద్ధంలోకి వచ్చేద్దాం. చండిక పూర్వ సప్తశతిలో చేసినట్లే ఇచ్చట కూడా మహిషాది దానవులను అందరినీ చంపారు. ఆ దుష్కరమైనటువంటి పనిని నిర్వహించి ఆమె లలితకు నమస్కరించెను. ఇంతలో దుష్టుడైనటువంటి భండు శక్తిసేనలో మూకాస్త్రమును ప్రయోగించెను. జగజ్జనిని మహావాగ్వాదిని అస్త్రముతోటి దాన్ని నిర్వీర్యం చేశారు. భండు విద్యారూపమైనటువంటి వేదమును దొంగిలించు రాక్షస అధములను సృష్టించాడు. మహారాజ్ఞి కుడి చేతి అంగుష్ట నఖము నుండి తిరస్కరించను, అంటే ఇలా విదిలించినట్లుగా, కొంచెం కదిలించి ఇలా విదిలించినట్లుగా చేశారు. కుడి చేతి అంగుష్ట నఖం, అంగుష్టం అంటే బొటన వేలు. అప్పుడు భండాసురుడు తిరస్కరించినంటే కుడి చేతి బొటన వేలు నుంచి వచ్చినటువంటి మత్స్యావతారము ఆ సోమకాసురుని నిర్జించింది. ఇక్కడ పేర్లు రాలేదు, రాక్షసాధములు అన్నారు. ఇక్కడ అంగుష్ట నఖం నుంచి తిరస్కరించానంటే మత్స్యావతారంలో వచ్చేసి ఆ రాక్షసుల్ని నిర్జించటం జరిగింది. అప్పుడు భండు అర్ణవాస్త్రము సృష్టించాడు. గొప్పనైనటువంటి జలప్రవాహంతో శక్తి సైన్యం మునిగిపోయింది. అంత లలితాదేవి కుడి చేతి చూపుని వేలి గోటి నుంచి ఆది కూర్మము 1 యోజనము పొడవు వెడల్పు ఉన్నటువంటిది పుట్టింది. దాని చిప్ప మీద ధరింపబడినటువంటి వాళ్ళై శక్తులు ఆ నీళ్లలో మునగకుండా ఆ ఆది కూర్మావతారం యొక్క మూపు మీద నిలబడి హర్షమును పొంది భయమును వదిలారు. కూర్మరూపి అయినటువంటి భగవంతుడు ఆ సముద్ర జలమునంతయును తాగివేశాను. అంతటా భండు హైరణ్యాక్షము అనే మహాస్త్రాన్ని వదిలాడు. వేల కొలది హిరణ్యాక్షులు పుట్టారు. శక్తి సైన్యం మీద బాగా దాడి చేసి హింసిస్తున్నారు. సైన్యమంతా భయంతో వివశమైంది. లలితాదేవి కుడి చేతి నడిమి వేలి గోటి నుంచి, మధ్యమ వేలి గోటి నుంచి కైలాసము వలె తెల్లనైనటువంటి మహావరాహం అవతరించింది. వజ్ర సమానమైనటువంటి వరాహము కోరలతో చీల్చబడిన వారై కోట్ల కొలది హిరణ్యాక్షులు మద్దింపబడుచు నశించారు. భండు అతి క్రోధముతో కనుబొమ్మలను ముడిచాడు. ఈ కనుబొమ్మలు ముడవటం నుంచి మనం చెప్పుకుంటే ఈ ఒక్క కనుబొమ్మలు ముడవటం నుంచి హిరణ్య కశిపుడు రావటము, ఆ కథ అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఆ కథ అంతా ఏంటంటే హిరణ్య కశిపుడికి ఉన్నటువంటి వరములు ఏంటి? పగలు కాకుండా సాయంత్రము కాకుండా. ఆ వరం మీలో చాలామంది గుర్తుండే ఉంటుంది. నేల మీద కాకూడదు, గాలిలోనూ కాకూడదు, లేదా ఆకాశంలోనూ కాకూడదు. అలా మనిషితోటి చావకూడదు, మృగాలతోటి చావకూడదు, దేవతలతోటి చావకూడదు. అలా చాలా విచిత్రమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వరం అన్నమాట అది. ఇతను కనుబొమ్మలు మూడవటం అని అంటే ఉభయ సంధ్యలకి మధ్యలో, లేదా రాత్రికి పగలికి మధ్యలో, సంధ్యాకాలం అంటే హిరణ్యకశిపుడు ఆ విధంగా అవతరించాడు. అతని యొక్క వరం అంతా గుర్తొచ్చేస్తుంది. ఆ ఒక్క కనుబొమ్మలు ముడిచి హిరణ్యకశిపుని సృష్టించాడు అనగానే అతనికి ఉన్న వరాలన్నీ గుర్తొచ్చి, అంటే ఎక్కడ చంపాలి అనేటువంటిది నిర్ణయం కూడా ఆ వరంలోనే, ఈ కనుబొమ్మలు ముడవటంలోనే అంతరార్థం అంతా వచ్చేస్తుంది. సో హైరణ్యాక్ష అస్త్రాన్ని వదిలేడు అతను. కనుబొమ్మలు ముడిచినప్పుడు కోటి సంఖ్యలతో హిరణ్యులు అంటే హిరణ్య కశిపులు ఉద్భవించారు. వారు మండుచున్న సూర్యుని వలె ప్రకాశించువారు, దీప్త ఆయుధములు కలవారు, శక్తి సైన్యమును అలాగే ప్రహ్లాదుని కూడా మర్దిస్తున్నారు. వాస్తవముగా శక్తుల యొక్క ప్రహ్లాదమే ప్రహ్లాదము, ప్రకృష్టమైనటువంటి ప్రహ్లాదము. హ్లాదము అంటే సంతోషము, అంటే అమ్మవారి యొక్క శక్తి సైన్యంలో ఉండేటువంటి అమ్మవార్ల యొక్క హ్లాదమును హింసించుతున్నాడు. అంటే ప్రహ్లాదమును ప్రకర్షమైనటువంటి వీళ్ళ యొక్క ఆనందాన్ని హింసిస్తున్నాడు. అంటే వీళ్ళని బాగా చికాకు పరుస్తున్నాడు, వీళ్ళని బాగా మర్దిస్తున్నాడు శక్తి సైన్యాన్ని. అది అంతరార్థం అక్కడ.
ప్రహ్లాద బాలక రూపమున శక్తుల యొక్క ప్రహ్లాదమే పీడించబడుతోంది. అక్కడ వాళ్ళందరూ లలితను శరణు పొంది ఆమె కృపను పొందారు, లేదా ప్రహ్లాదము అమ్మవారి కృపను పొందాను. తర్వాత శక్తి ఆనందరూపుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించుటకై, అంటే శక్తుల యొక్క సమిష్టి ఆనందరూపమైనటువంటి ప్రహ్లాదుని రక్షించడానికి మహేశ్వరి కుడి చేయి ఉంగరపు వేలి గోటిని విదిలించెను. దాని నుంచి పైకి ఎగిసిన జూలు కలిగి, మండుచున్న 3 కనులు కలిగి, క్రూర ముఖము, కంఠము కింద పురుషాకారుడైనటువంటి విష్ణుని అవతారమైనటువంటి నృసింహుడు జనించారు లేదా ఉద్భవించారు. గోళ్ళు ఆయుధములు, ప్రళయకాల రుద్రరూపుడు, భయంకరముగా అట్టహాసము చేయువాడు, 1000 భుజములు కలవాడు, లలితాదేవి ఆజ్ఞను పాలించువాడు. భండ భృకుటి నుంచి పుట్టిన హిరణ్యకశిపులను అందరినీ క్షణములో వజ్రముల వంటి కఠినమైనటువంటి గోళ్లతోటి చీల్చిపడేశారు. అంతలో భండాసురుడు లలితాదేవిపై దేవతా వినాశకము భయంకరము అయినటువంటి బలీంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అంత మహారాజ్ఞి కుడి చేతి చిటికిన వేలి గోరు నుంచి గొప్ప ఓజోవంతులైనటువంటి నోర్ల కొలది వామనులను సృష్టించారు. ఆ బలీంద్ర అస్త్ర దర్పమును నశింపచేయటానికే ఉద్భవించారు. వారు క్షణక్షణము వామనావతారంలో ఏ విధంగా అయితే క్షణక్షణము వృద్ధి చెంది 3 లోకాల్ని ఆక్రమించారో ఆ విధంగా క్షణక్షణము వృద్ధి చెందుచు మహాబలులై పాశహస్తులై అస్త్రమున పుట్టిన బలీంద్రులను పాశములతో బంధించారు. లలితాదేవి కుడి చేతి వేలి కొన నుండి పుట్టిన మహాకాయులు, మహోత్సాహులు, మహాకామేశ యోషితులు అంటే మహాకామేశుని స్త్రీలు ఆ బలీంద్రాస్త్రమును నశింపచేశారు. భండాసురుడు రణరంగమున హైహయాస్త్రమును ప్రయోగించాడు. హైహయాస్త్రము అంటే కార్తవీర్యార్జునుడి యొక్క నగరము పేరు, ఆ వంశము హైహయ వంశము. హైహేయుడు అనేటువంటిది కార్తవీర్యార్జునుడికి ఇంకొక పేరు. అతని యొక్క నగరం పేరు మాహిష్మతి నగరం. ఆ హైహయాస్త్రం నుంచి 1000 కోట్ల సహస్రార్జునులు అంటే సహస్రహస్తములు కల అర్జునులు, కార్తవీర్యార్జునులు అంటారు వాళ్ళని, వాళ్ళు ఉద్భవించారు. అప్పుడు లలితాదేవి ఎడమ చేతి బొటన వేలి గోటి నుంచి పరశురాముణ్ణి సృష్టించారు. అప్పుడు కోపించిన భండాసురుడు హుంకరించాడు. ఈ ఉద్భవించినటువంటి పరశురాముడు కోపంతో మండిపడుచు సింహనాదం చేస్తూ తన గండ్రగొడ్డలి అంచున 1000 కొలది కార్తవీర్యార్జునుల్ని అందరినీ కూడా, ఆ ఉద్భవించిన కార్తవీర్యార్జునులందరినీ చీల్చి చంపేశారు. కోపించిన భండు హూంకరించాడు. దాని నుంచి చంద్రహాస ఖడ్గము, సహస్ర అక్షౌహిణుల రాక్షస సేనతో కూడి కనిష్ఠుడైనటువంటి కుంభకర్ణుని, మేఘనాథుడు అంటే కొడుకు, మేఘనాథుని అంటే నందనుని తీసుకొని రావణుడు శక్తి సైన్యమును చాలా వరకు మద్దించాడు. లలితాదేవి ఎడమ చేతి చూపుడు వేలి గోటి నుంచి లక్ష్మణునితో పాటు కోదండరాముడు పుట్టాడు అంటే ఉద్భవించారు. జడలే కిరీటముగా కలిగి తీవలతో వీపున అమ్ముల పొదులు లేదా అమ్ముల పొదిలు కట్టుకొని నల్ల కలువరేకు వంటి ఛాయ కలిగి మాటిమాటికి ధనువులు లాగుచు దివ్యాస్త్రములతో క్షణకాలముననే సమస్త రాక్షస సైన్యమును నశింపచేశారు. తర్వాత రావణుని, కుంభకర్ణుని, ఆర్డర్ అటు ఇటు గ్రహించుకోండి మీరే, కుంభకర్ణుని తర్వాత రావణుని మర్దించారు. లక్ష్మణుడు మేఘనాథుని నశింపచేశాడు. అంత భండాసురుడు మహాభయంకరుడైనటువంటి ద్వివిధాసురుని సృష్టించారు. ఈ ద్వివిధాసురుడు చూడటానికి అంటే వానర రూపంలోనే ఉంటాడు. తానే హనుమంతుణ్ణి అని చెప్పుకుంటూ పౌండ్రక వాసుదేవునికి సేవ చేస్తూ ఉండేవాడు ఇతను. ఆ పౌండ్రక వాసుదేవుడు కూడా అసుర అంశయే. ఆ పౌండ్రక వాసుదేవుడేమో నేనే వాసుదేవ శ్రీకృష్ణుణ్ణి అని చెప్పి చెప్పుకుని తిరుగుతుండేవాడు. ఈ ద్వివిధాసురుడు శ్రీకృష్ణుడికి హనుమంతుడు సేవ చేసినట్లుగా ఆ పౌండ్రక వాసుదేవుడికి చెంత చేరి ఈ ద్వివిధాసురుడు అతనికి సేవ చేస్తుండేవాడు. ఇతని బలం చూసుకుని అతను కూడా నేనే శ్రీకృష్ణుడిని, కావాలంటే చూడండి హనుమంతుడు కూడా నాకే సేవ చేస్తున్నాడు అని చెప్పుకుని తిరుగుతుండేవాడు. ఆ ద్వివిధాసురుడిని సృష్టించాడు. అతని నుంచి పింగళ లోచనములు గల అనేక కపులు జనించినవి. వారు మిక్కిలి ఎర్రనైన ముఖము కలిగి ఒక్కొక్కరూ కూడా హనుమంతునితో సమానంగా ఉన్నారు. క్రూరమైనటువంటి క్రయంకారములు చేయించు శక్తి సైన్యమును నశింపచేయడానికి బాగా హింసిస్తున్నారు.
అంత శ్రీ లలిత ఎడమ చేతి నడిమి వేలి గోటి నుంచి బలరాముడు ఉద్భవించారు. అతని కన్నులు క్రోధముతో ఎర్రనైనవి. ద్వాపరయుగంలో కూడా బలరాముడు ఆ ద్వివిధుడిని గొడ్డలితోటి నెత్తి మీద మోది చంపేస్తారు. కన్నులు క్రోధంతో ఎర్రనైనవి, నల్లని వస్త్రములు ధరించినవాడు, కైలాస పర్వతం వలె నిర్మల ధవళుడు అంటే తెల్లని మేనిఛాయ గలవాడు. అతను ద్వివిధ సంభూతులైనటువంటి కపులందరినీ నశింపచేశాడు. మహాబలుడైనటువంటి బండు రాజాసురం అనేటువంటి మహాస్త్రమును సృజించిన అంటే ద్వివిధాసురుణ్ణి కూడా బలరాముడి యొక్క అవతారంలో వచ్చినటువంటి వారు అతను చంపేశారు. బండు రాజాసురం అనేటువంటి మహాస్త్రమును సృజించను. ఆ అస్త్రము నుండి అనేకులైనటువంటి రాజరాక్షసులు అంటే రాక్షస రాజులు అనకుండా రాజరాక్షసులు, రాజుల రూపంలో రాక్షసాంశలు ఉద్భవించాయి. క్రూరులైనటువంటి రాజులు. వాళ్ళు ఎవరెవరు అనంటే శిశుపాలుడు, దంతవక్తుడు, శాల్వుడు, కాశీపతి, పౌండ్రకుడు, వాసుదేవుడు. నాకు గుర్తున్నంత వరకు పౌండ్రక వాసుదేవుడు ఒక్కడే, లేదా పౌండ్రకుడు అతని కొడుకు వాసుదేవుడు, మరి పౌండ్రక వాసుదేవుడు అనిపించుకున్నాడో తెలియదు నాకు. రుక్మి, డింభక, హంసకులు, శంబరుడు, ప్రలంబుడు, బాణాసురుడు, కంసుడు, చాణూరమల్లుడు, ముష్టికోత్పల శేఖరులు, అరిష్టుడు, ధేనుకుడు, కేసి, కాళీయుడు, యమలార్జునులు, పూతన, శకటుడు, తృణావర్తుడు ఇత్యాది అందరూ కూడా ఉద్భవించారు. మహావీరుడు అయినటువంటి నరకుడు, విష్ణురూపి అయినటువంటి మురాసురుడు, అనేకులు సేనలతో పాటు శస్త్రపాణులై శక్తి సైన్యం మీద పడ్డారు. వారిని అందరినీ చంపుటకు శ్రీదేవి యొక్క ఎడమ చేతి ఉంగరపు వేలి గోటి నుంచి పుట్టినటువంటి వాడైనటువంటి సనాతనుడు అయినటువంటి వాసుదేవుడు చతుర్వ్యూహమును విస్తరింపచేసెను. ఆ చతుర్వ్యూహం నుంచి 4 ఉద్భవించారు. వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. వీరందరూ ఆయుధములనెత్తి భూమికి భారముగా వచ్చినటువంటి రాజవేషమున దాగి ఉన్నటువంటి మహాసురులను నశింపచేశారు. వారు నశింపగా భండాసురుడు ధర్మ విప్లవము చేయు భయంకరమైనటువంటి కలి అస్త్రమును ప్రయోగించాడు. ఆ కలి అస్త్రం నుంచి రాజులైనటువంటి ఆంధ్రులు, పుండ్రులు, పాపకృత్తులైనటువంటి కిరాతకులు, శబరులు, హుణులు, యవనులు, వేద విప్లవకులు, ధర్మద్రోహులు, ప్రాణహింసకులు, వర్ణాశ్రములతో సాంకర్యకారకులు, మలినములైన అంగములు కలవారు అంటే శుచి శుభ్రత లేనటువంటి వాళ్ళందరూ వచ్చారు. అంటే మనకి తెలియనటువంటిది ఏంటంటే ఆంధ్ర రాజులు రాక్షసాంశ ఆ కాలంలో. అంటే మనందరినీ కూడా పాలించింది ఒకప్పుడు రాక్షసులు. అంటే మనం కూడా రాక్షసుల అధీనంలో ఉన్నామేమో ఒకప్పుడు. మనమంటే మన సాక్షాత్ మనమని కాదు, ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు. వారు లలితా సైన్యమును మాటికి మర్దించారు. అంత ప్రకాశించుచున్నటువంటి లలితాదేవి ఎడమ చేతి చిటికిన వేలు గోటి నుంచి ఉద్భవించినటువంటి జనార్దనుడు అంటే సాక్షాత్ విష్ణువు అశ్వారూఢుడై ప్రదీప్తమైనటువంటి సిరి కలిగి అట్టహాసమును చేసెను. వజ్రము యొక్క ఒరిపిడికి బంధువైనటువంటి ఆ అట్టహాస ధ్వనికి కిరాతులందరూ మూర్ఛితులై యుద్ధము చేయ అశక్తులైరి. శక్తులు సంతసించిరి. దశావతార నాథులైనటువంటి వారందరూ అంటే ఆదివరాహ అవతారం దగ్గర నుంచి కల్కి అవతారం దాకా, మత్స్యావతారం దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా విష్ణు యొక్క అవతారాల వీళ్ళందరూ కూడా దుష్కరమైనటువంటి శత్రునాశన కర్మను చేసి లలితాంబకి నమస్కరించి చేతులు జోడించి నిలిచిరి. లలితాంబ వారిని ప్రతి కల్పములోనూ మత్స్యాది అంటే మత్స్యావతారాది జన్మలతో ధర్మరక్షణ చెయ్యండి అని నియోగించారు. తర్వాత వారు అందరూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఆ విధముగా అన్ని అస్త్రములు నశింపచేయబడగా దురాశయుడైనటువంటి భండాసురుడు మహామోహాస్త్రమును సృష్టించాడు. దానివల్ల శక్తులు మూర్ఛిల్లారు. అంబ శాంభవాస్త్రమును వదిలి ఆ మహామోహాస్త్రమును నశింపచేశారు. ఈ విధముగా అస్త్రప్రత్యస్త్రధారలతో మహాయుద్ధము జరగగా దీనికి సమానమైనటువంటి నామాన్ని చెప్పండి. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్రవర్షిణి. తర్వాత నామం కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి. ఆ 2 వచ్చేసాయా? అమ్మవారు
శాంభవాస్త్రాన్ని ప్రయోగించారు, మహామోహాస్త్రాన్ని నశింపచేశారు. సూర్యుడు ఎర్రనై అస్తాద్రి చేరుటకు మొదలెడెను. అంటే 4వ రోజు సాయంత్రం అవుతోంది. అప్పుడు లలితాంబిక నారాయణాస్త్రముతో భండుని యొక్క సమస్త అక్షౌహిణుల సైన్యమును భస్మము చేసెను యుద్ధరంగంలో. తర్వాత మండుచున్నటువంటి కాలాగ్ని కాంతి కలిగినటువంటి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. కాంతిగల పాశుపతాస్త్రముతో లలితాంబ మహారాజ్ఞి 24 సేనానాయకులను హతమార్చెను. ఇక దుష్టుడైనటువంటి భండు ఒక్కడే మిగిలాడు, భండాసురుడు ఒక్కడే మిగిలాడు. సమస్త బాంధవజనము, సేనాధిపతులు, పుత్రులు, సోదరులు, మంత్రులు, ఈ ఎవరు మిగిలారు, మేనల్లుళ్ళు అందరూ నశించిపోయారు. అప్పుడు జగద్విప్లవకారియు కోపంతో మండుచున్నటువంటి వాడు మహారాక్షసుడు, మహాబలుడు, భయంకర పరాక్రము గల భండాసురుడు 1000 సూర్యుల వలె ప్రకాశము గల భండాసురుణ్ణి 1000 సూర్యుల వలె ప్రకాశము కలిగినటువంటి మహాకామేశ్వరాస్త్రముతో మాత అయినటువంటి లలితా పరమేశ్వరి చంపివేశెను. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. సభండ అసుర శూన్యక అంటే భండాసురుణ్ణి, శూన్యక నగరాన్ని కూడా దహించి వేసింది. అతని పట్టణమైనటువంటి శూన్యక నగరము స్త్రీ, బాల, గోష్ఠ, ధన, ధాన్యములతో పాటు ఆ కామేశ్వరాస్త్ర జ్వాలలచే ఆక్రాంతమై నిర్దగ్ధమయ్యెను. కేవలము స్థలము మాత్రమే మిగిలింది, నగరమంతా కూడా భస్మీపటలమైపోయింది. భండాసురుని మరణముచే ముల్లోకములు హర్షించి నృత్యం చేశాయి. అనింద్యశీలయు శ్రీచక్రరాజ రథమండలమునకు అలంకార సంపద అయినటువంటిది, త్రిజగత్తులకును జననియు ప్రకాశించు వైభవము కలదియు అయినటువంటి కామేశ్వరీదేవి, లలితా పరమేశ్వరీదేవి, లలితా త్రిపురసుందరీదేవి ఈ విధముగా దేవకార్యమైనటువంటి భండాసుర వధను నిర్వర్తించి విజయశ్రీతో కూడినటువంటిదై మహాప్రభావము కలదై సూర్యుడు అస్తమింపగనే యుద్ధచర్యలచే భిన్నమై భండాసురుని ప్రబల బాణాగ్నిచే తపించిన సమస్త శక్తి సైన్యమును తన శ్రీ దేవతా శిబిరమునకు తీసుకుని వచ్చెను. ఓ తపోధన శ్రేష్ఠ, క్లుప్తముగా ఉన్న ఈ భండాసుర వధమును ఒక్క మారైనను పఠించిన వానికి, భండాసుర వధ ఈ వృత్తాంతాన్ని అంటే అమ్మవారి యొక్క ఆవిర్భావం, భండాసుర వధ ఈ వృత్తాంతాన్ని ఒక్క మారైనను పఠించినటువంటి వానికి యుద్ధములు నశించును, అష్టసిద్ధులు సిద్ధించును, భుక్తియు ముక్తియు వానికి అరిచేతిలో ఉండును. కరతలామకము. ఈ పవిత్రమును సమస్త పాశనాశకమును సమస్త సిద్ధులను ఇచ్చినటిది అయినటువంటి లలితా పరాక్రమమును పుణ్య దినములలో పఠించువారు ఉత్తమ భాగ్య సమృద్ధిని పొందెదరు. అందరికీ కూడా అటువంటి అనుగ్రహాన్ని లలితా త్రిపురసుందరీదేవి ప్రసాదించుగాక. చక్కగా అనుకోకుండా అయినా, మనం అనుకోలేదు కానీ అమ్మవారు అనుకున్నారు, పరమాత్మ అనుకున్నారు కాబట్టే ఏకాదశి రోజున, శుక్రవారం రోజున ఈ వృత్తాంతం వినటానికి మనకి పుణ్యదినములలో పఠించేవారు అనేటువంటి దానికి ఆ భాగ్యాన్ని మనకి అమ్మవారు కల్పించారు. ఈ భాగ్య కల్పనలో నిమిత్తులైనటువంటి మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం లభించుగాక. ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త సంవాదే లలితా ఉపాఖ్యానే భండాసుర వధో నామ 39వ యుద్ధకాండ సమాప్తం. 4వ రోజు యుద్ధం కూడా సమాప్తమైంది. 4 దినాల్లో యుద్ధం సమాప్తమైంది. దేవతలు పరోక్షనామ ప్రియులు. పరోక్షనామ ప్రియ అంటే ఇప్పుడు మనకంటే పూజ్యులు, పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళని పేరుతోటి పిలవకూడదు అనేటువంటిది మన సంప్రదాయం. ఇది మా చిన్నప్పటి నుంచి మాకు నేర్పించారు. అలా ఈ కాలంలో నేర్పించకపోతే మీ తప్పదంతా, అంటే ఈ మనందరి తప్పు అనుకోవచ్చు. నా సన్నివేశంలో, నా సమీపంలో అలాంటిది జరిగితే వెంటనే చెప్తాం, ఇలా చెప్పకూడదు నాయనా, అలా చెప్పాలి అని చెప్తాం. అలాగే మీరందరూ కూడా ఎక్కడెక్కడ అవకాశం ఉంటే సౌమ్యంగానే చెప్తాము. వింటే వాళ్ళ అదృష్టం, వినకపోతే ఏం చెప్పలేం. సో పరోక్ష నామప్రియులు అంటే డైరెక్ట్ నామం కంటే కూడా పరోక్షంగా పిలిస్తే సంతోషిస్తారు. పూజ్యులైనటువంటి వాళ్ళని సాక్షాత్ నామంతో పిలవకూడదు, అది ఒకటి. రెండోది, మీలో ఎంతమందికి ఐశ్వర్యము, ధనధాన్య సంపత్తి ఇవి కావాలనుకుంటున్నారు? జ్ఞానము, ఆత్మజ్ఞానమే
మోక్షాన్ని ఇచ్చేటువంటిది. ఈ ఆఖ్యాయిక చెప్పినప్పటికీ కూడా ఆఖ్యాయికలో లభించేటువంటి వరం ఏదైతే ఉందో ఇది మీకు లభిస్తుంది అని చెప్పినటువంటిది అది ఐహికమైనటువంటిదే, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటివి కావు. సో శాశ్వత ఆనందం కావాలంటే ఆత్మజ్ఞానమే. అది సాధించలేము అనుకునేటువంటి వాళ్ళకి సరే ఇది చదువుకోండి అని వేదవ్యాసుల వారు ఏర్పాటు చేసినటువంటిది ఈ విధానం. మీరు గమనిస్తే చండీ సప్తశతిలో ఒకరోజు యుద్ధంలో లలితాదేవి దుర్గాదేవి అనుచరురాలు లేదా సహచారిణిగా ఒకరోజు యుద్ధం చేశారు. లలితాదేవి కూడా యుద్ధం చేసినట్టుగా అక్కడ పేరు వచ్చింది సప్తశతిలో. ఆవిడ వచ్చి దుర్గాదేవికి నమస్కరించినట్టు చెప్పారు. ఇక్కడ సప్తశతిలో చెప్పిన విధంగా దుర్గా దుష్ట శిక్షణ చేసి లలితాదేవికి వచ్చి నమస్కరించిందని చెప్పారు. ఏది తీసుకుంటారు చెప్పండి మీలో ఎవరన్నా? మెయిన్ గ్రహించాల్సింది ఏంటంటే నామము రూపము ఉన్నటువంటివన్నీ కూడా కల్పితము. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? పరమాత్మ నుంచే వచ్చాయి, పరమాత్మలోనే కలిసిపోతాయి. సో పరమాత్మ ఒక్కటే శాశ్వతము. పరమాత్మే ఈ రూపంలో ఉన్నారు అని అంటే తప్పులేదు. ఈ రూపమే పరమాత్మ అనకూడదు, పరమాత్మ ఈ రూపంలో ఉన్నారు. సో ఈ రూపానికి మనం చేసేటువంటిది ఆ పరమాత్మకే. ఆ భావన రావాలి. ఆత్మజ్ఞానమే అత్యుత్తమమైనటువంటిది. దాన్ని మించిన ఇంకొక ఉపాసన కానీ కర్మ కానీ తపస్సు కానీ ఇది అదేనే ఉంది. ఛాందోగ్యోపనిషత్తులో ఒక సన్నివేశం వచ్చింది కాబట్టి ఒక 2 లైన్లు చెప్తాను. ఛాందోగ్యోపనిషత్తులో నారదుడు సనక మహర్షి దగ్గరికి వెళ్తాడు. సనక మహర్షి దగ్గరికి వెళ్ళి నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించండి అంటాడు. బోధించండి అంటే సనక మహర్షి ఏమంటారంటే, సనక సనందనాథుల్లో ఒక మహర్షిన ఆద్యుడు మహాజ్ఞాని. వీళ్ళు 4 కూడా జ్ఞానులే నిజానికి. ఆయన దగ్గరికి వెళ్తే నారదుడిని ఆయన ఒక ప్రశ్న అడుగుతారు. ముందు నీకు అసలు ఏమేం తెలుసో చెప్పు, నీకు ఎంతవరకు తెలుసో అన్నీ చెప్పు, చెప్తే ఇంకా మిగిలింది చెప్తాను నేను, అది సరిపోతుంది. నువ్వు అడిగావు కదా అని చెప్పి నేను ఏబిసిడీల దగ్గర నుంచి నీకు చెప్పక్కర్లేదు. నీవు ఇంతకాలం ఏమేమి నేర్చుకున్నావు, ఏమేమి గ్రహించావు అవి చెప్పు అంటాడు. చెప్పంటే నారదుడు చెప్తాడు. ఆ ఛాందోగ్యోపనిషత్తులో ఆ మంత్రం కూడా ఉంది. ఆ ఉపనిషత్ మంత్రంలో వస్తుంది ఇదంతా. నారదుడు చెప్తాడు 4 వేదాలు, పురాణాలు, స్మృతులు, జ్యోతిష్యము, సాముద్రికము, ఇది అదే, అలాగే ఏది సర్పశాస్త్రము, గరుడ శాస్త్రము, నిధి శాస్త్రము, ఇది అదేం లేదు, అన్ని శాస్త్రాలు లిస్ట్ అంతా చెప్తాడు. అన్నీ చెప్పి ఇన్ని వచ్చినప్పటికీ కూడా నాకు ఆత్మజ్ఞానం, ఆత్మతృప్తి ఇంకా కలగలేదు అని అంటాడు. శభాష్ అని చెప్పి సనక మహర్షి ఏమని చెప్తారంటే, ఇవన్నీ కూడా చదివావు కానీ నీకు ఇంకా ఆత్మానుభూతి కలగలేదు, అది నేను నీకు నేర్పిస్తాను అని చెప్పి వివరించి చెప్తారు. భిన్న భిన్నమైనటువంటి అంటే స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళి చెప్పి సాక్షాత్ ఆత్మాని హయ్యెస్ట్ లెవెల్ వరకు ఆత్మజ్ఞానం బోధించి చెప్తారు. ఆ సనక మహర్షి ఎవరు అని అంటే ఆయనకి ఇంకొక పేరు ఉంది, స్కందుడు, స్కంద. సనక మహర్షే స్కంద. సో అవన్నీ లీలలు. సో ఆనందంగా లలితాదేవి భండాసురుడిని వధించడము ఆనందంగా, ఆశ్చర్యంగా, అద్భుతంగా విన్నాం మనం అందరం. సో ఇప్పుడు 30వ అధ్యాయానికి వచ్చాము. అధశ్రీ బ్రహ్మాండ మహాపురాణే ఉత్తర భాగే హైగ్రీవాగస్త సంవాదే లలితోపాఖ్యానే మదన పునర్భవో నామ 30వ. మదనుడు భస్మం అవ్వటంతో భండాసురుడు ఉద్భవించాడు. ఆ భండాసురుణ్ణి నిర్జించటానికి అమ్మవారు ఆవిర్భవించవలసి వచ్చింది. అమ్మవారు ఆవిర్భవించారు, భండుణ్ణి నాశనం చేశారు. కానీ రతీదేవి పరిస్థితి ఏంటి? భర్త లేడు, ఇప్పుడు కాల్చి బూడిద చేశాడు. ఏదో దైవ కార్యం చేద్దామని వెళ్ళినటువంటి వాడికి నాశనం కలగటము సమంజసమేనా? కాదు. కాబట్టి దైవ కార్యం చేసినటువంటి వాడికి నాశనం ఉండకూడదు. ఇప్పుడు రతీదేవి వెళ్ళి లలితాదేవిని ఇప్పుడు ప్రార్థించటము, ఆ మదనుణ్ణి అంటే మన్మధుణ్ణి. ఆ మన్మధుడు ఏం తక్కువవాడేం కాదు, సాక్షాత్తు లక్ష్మీ నారాయణులకి ఉద్భవించినటువంటి వాడు, అజేయుడు అనేటువంటి వరం కూడా పొందినటువంటి వాడు. అందుకనే భండుడికి కూడా అంత శక్తి వచ్చింది. దానికి తోడు శివుడి యొక్క వరాలు, రుద్రుడి యొక్క వరాలు ఉండనే ఉన్నాయి. ఆ ఘట్టమంతా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మదన పునర్భవో నామ 30వ. అగస్త్యులు వారు అడుగుతున్నారు. అశ్వానన మహాప్రాజ్ఞ శ్రుతమాఖ్యానముత్తమం విక్రమో లలితాదేవ్యా విశిష్టో వర్ణితస్త్వయా
చరితైరనఘైర్దేవ్యాः సుప్రీతోస్మి హయానన श्रुता सा महती शक्तिर्मन्त्रिणी दण्डनाथयोः पश्चात् किमकरोत्तत्र युद्धानन्तरमम्बिका चतुर्दधिन शर्वर्यां विभातायां हयानन. హయగ్రీవ మహాప్రాజ్ఞ, నీ అనుగ్రహంతో నీ వలన నీ నుంచి లలితాఖ్యానమును ఆ అమ్మవారి యొక్క విశిష్ట పరాక్రమాన్ని కూడా విన్నాను. ఓ హయానన, దేవి యొక్క పాపరహితమైనటువంటి చరితముచే సంతుష్టుడనైతిని. మంత్రిని దండనాథల యొక్క ఆ మహాశక్తిని కూడా విన్నాను. 4వ దినపు రాత్రి తెల్లవారగానే యుద్ధానంతరము అంబిక ఏమి చేశాను? అమ్మవారు ఆ తర్వాత ఏం చేశారు? హయగ్రీవుల వారు చెప్పబోతున్నారు. హయగ్రీవాచ శృణు కుంభజ తత్ప్రాజ్ఞ యత్తయా జగదంబయా పశ్చాదాచరితం కర్మ నిహతే భండదానవే శక్తీనామఖిలం సైన్యం దైత్యాయుధశతార్డితం ముహురాహ్లాదయామాస లోచనైరమృతాప్లుతైః లలితా పరమేశయాన్యాః కటాక్షామృతధారయా జహుర్యుద్ధపరిశ్రాంతిం శక్తయః ప్రీతమానసాః అస్మిన్నవసరే దేవా భండమర్దనతోషితాః సర్వేపి సేవితుం ప్రాప్తా బ్రహ్మ విష్ణువురోగమాః బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ శక్రాద్యాస్త్రిదశాః తథా ఆదిత్యా వసవో రుద్రా మరుత సాధ్యదేవతాః సిద్ధాః కిం పురుషా యక్షా నివృత్యాద్యా నిశాచరాః ప్రహ్లాదాద్యా మహాదైత్యాః సర్వే అపి అండనివాసినః ఆగత్య తుష్టువు ప్రీత్యా సింహాసన మహేశ్వరీం. ఓ ప్రాజ్ఞ కుంభజ, భండాసురుడు చనిపోయిన తర్వాత అమ్మవారు ఏం చేశారో చెప్తాను విను. భండుని యొక్క సైన్యముతోటి, అతని యొక్క భిన్న భిన్నమైనటువంటి అస్త్రములతోటి బాగా పీడింపబడినటువంటి సమస్త శక్తి సైన్యమును తన లోచనామృత స్నానములతో, అంటే అమ్మవారి యొక్క కంటి చూపుతోటే, ఆ లోచనామృత స్నానముతో గాయములను పోగొట్టి మరలా ఆహ్లాదంగా తయారయ్యేటట్లుగా చేశారు. అంటే గాయముల బాధ మానిపోయింది. చక్కగా పూర్వం ఉన్నట్టు ఆనందంగా, యుద్ధానికి పూర్వం ఉన్నట్లుగా సిద్ధమయ్యారు. లలితా పరమేశాని యొక్క కటాక్షామృత ధార చేత శక్తులు ప్రీత మనస్కలై యుద్ధ పరిశ్రమని వదిలిరి. అంటే ఆ శ్రమ పోయింది, శ్రమ పోగొట్టుకున్నారు. ఈ సమయమున భండాసుర వధతో సంతసించినటువంటి బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలందరూ ఆ దేవుని సేవించుటకు వచ్చిరి. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఇంద్రాది దేవతలు, ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుతులు, సాధ్యదేవతలు, సిద్ధులు, కింపురుషులు, యక్షులు, నిరుతాది నిశాచరులు, ప్రహ్లాదుడు ఇత్యాది మహాదైత్యులు, బ్రహ్మాండమును నివసించు అందరూ కూడా వచ్చి సింహాసనంలో ఉన్నటువంటి మహేశ్వరిని సంతోషంతో స్తుతించిరి. బ్రహ్మాద్యాఊచు, బ్రహ్మాదులందరూ ఈ విధంగా స్తుతించారు. ఆ బ్రహ్మాదులు చేసినటువంటి స్తుతిని చెప్పుకుందాం. బ్రహ్మాద్యాఊచు నమో నమస్తే జగదేకనాథే నమో నమః శ్రీ త్రిపురాభిధానే నమో నమో భండ మహాసురగ్నే నమోస్తు కామేశ్వరి వామకేశి చింతామణే చింతిదాన దక్షే అచింత్యే చిరాకార తరంగమాలే చిత్రాంబరే చిత్రజగత్ప్రసూతే చిత్రాఖ్యనిత్యే సుఖదే నమస్తే మోక్షప్రదే ముగ్ధశశాంకచూడే ముగ్ధస్మితే మోహనభేదదక్షే ముద్రేశ్వరీ చర్చితరాజతంత్రే ముద్రాప్రియే దేవి నమో నమస్తే క్రూరాంతకధ్వంసిని కోమలాంగే కోపేషు కాళీం తనుమాదధానే క్రోడాననే పాలితసైన్యచక్రే క్రోడీకృతాశేషభయే నమస్తే షడంగదేవీ పరివారకృష్ణే షడంగయుక్తశ్రుతివాక్యమృగ్యే షట్చక్రసంస్థే చ షడూర్మియక్తే షడ్భావరూపే లలితే నమస్తే
कामे शिवे मुख्यसमस्तनित्ये कान्तासनान्ते कमलायताक्षी कामप्रदे कामिनि कामशम्भोः काम्ये कलानामधिपे नमस्ते। दिव्यौषधाढ्ये नगरौघरूपे दिव्ये दिनाधीशसहस्रकान्ते देदीप्यमाने दययासनाधे देवाधिदेव प्रमदे नमस्ते। दिव्यौषधाद्ये नगरौघरूपे दिव्ये दिनाधीशसहस्रकान्ते देदीप्यमाने दययासनाधे देवाधिदेव प्रमदे नमस्ते। सदाणिमाद्यष्टकसेवनीये सदाशिवात्मोज्ज्वलमञ्चवासे सभ्ये सदेकालय पादपूज्ये सावित्रिलोकस्य नमो नमस्ते। ब्राह्मी मुखैर्मातृगणैर्निषेव्ये ब्रह्मप्रिये ब्राह्मणबन्धभेत्री ब्रह्मामृतस्रोतसि राजहंसि ब्रह्मेश्वरि श्रीललिते नमस्ते। संक्षोभिणी मुख्यसमस्तमुद्रा संसेविते संसरणप्रहन्त्रि संसारलीलाकृतिसारसाक्षि सदा नमस्ते ललिते अधिनाधे। नित्ये कलाषोडशकेन नामाकर्षिण्यधीसि प्रमथेन सेव्ये नित्ये निरातङ्कदया प्रपञ्चे नीलालकश्रेणि नमो नमस्ते। अनङ्गपुष्पादिभिरुन्नदाभिरनङ्गदेवीभिरजस्रसेव्ये अभव्यहन्त्र्यक्षरराशिरूपे हतारिवर्गे ललिते नमस्ते। संक्षोभिणी मुख्यचतुर्दशार्चिर्मालावृतोदारमहाप्रदीप्ते आत्मानमाबिभ्रति विभ्रमाढ्ये शुभ्राश्रये शुभ्रप्रदे नमस्ते। सशर्वसिद्धादिकशक्तिवन्द्ये सर्वज्ञविज्ञातपदारविन्दे सर्वाधिके सर्वगते समस्ते सिद्धिप्रदे श्रीललिते नमस्ते। सर्वज्ञजातप्रथमाभिरन्यदेवीभिरप्याश्रितचक्रभूते सर्वामराकाङ्क्षितपूरयित्रि सर्वस्य लोकस्य सवित्रि पाहि। वन्दे वशिन्यादिकवाग्विभूते वर्धिष्णुचक्रद्युतिवाहवाहे बलाहकश्यामकचेवचोब्धे वरप्रदे सुन्दरि पाहि विश्वम्। बाणादिदिव्यायुधसार्वभौमे भण्डासुरानीकवनान्तदावे अत्युग्रतेजोज्ज्वलिताम्बुराशे प्रसेव्यमाने परितो नमस्ते। कामेशि वज्रेशि भगेश्यरूपे कन्ये कले कालविलोपदक्षे कथावशेषीकृतदैत्यसैन्ये कामेशयाङ्कां ते कमले नमस्ते। बिन्दुस्थिते बिन्दुकलैकरूपे बिन्द्वात्मिके बृहिंतचित्प्रकाशे बृहत्कुचाम्भोजविलोलहारे बृहत्प्रभावे ललिते नमस्ते। గ్రహించండి లలితే నమస్తే. కామేశ్వరోత్సంగ సదా నివాసే కాళాత్మికే దేవి కృతానుకంపే కల్పావసానోత్థిత కాళిరూపే కామప్రదే కల్పలతే నమస్తే. సవారుణే సాంద్రసుధాంశుశీతే సారంగశావాక్షి సరోజవక్త్రే సారస్య సారస్య సదైకభూమే సమస్తవిద్యేశ్వరి సంనతిస్తే. తవ ప్రభావేణ చిదగ్నిజాయాః శ్రీశంభునాథ ప్రకటీకృతాయాః భండాసురాద్యాః సమరే ప్రచండా హతా జగత్కంటకతాం ప్రయాతాః. నవ్యాని సర్వాణి వపుంషి కృత్వా హి సాంద్రకారుణ్యసుధాప్లవైర్నః త్వయా సమస్తం భువనం సహర్షం సుజీవితం సుందరి సభ్యలభ్యే. శ్రీశంభునాథస్య మహాశయస్య
దీన్ని మహాయశస్య అని కూడా అనొచ్చు. శ్రీ శంభునాథస్య మహాశయస్య ద్వితీయ తేజ ప్రసరాత్మకేయ స్థాణ్వాశ్రమే క్లుప్తతయా విరక్తః సతీ వియోగేన విరస్తభోగః తేనాద్రివంశే ధృతజన్మలాభాం కన్యాముమాం యోజయితుం ప్రవృత్తాః ఏవం స్మరం ప్రేరితవంత ఏవ తస్యాంతికం ఘోరతపస్థితస్య తేనాథ వైరాగ్యతపో విఘాత క్రోధేన లాలాటకృశానుదగ్ధః భస్మావశేషో మదనస్తతో అభూత్ తతో హి భండాసుర ఏష జాతః తదో వధస్తస్య దురాశయస్య కృతో భవత్యా రణదుర్మదస్య అథాస్మదర్థే త్వతనుః సజాతస్త్వం కామ సంజీవనమాశు కుర్యాః ఇయం రతిర్భర్తృవియోగఖిన్నా వైధవ్యమత్యంతమభవ్యమాప పునస్త్వదుత్పాదితకామసంగాద్ భవిష్యతి శ్రీలలితే సనాథా తయా తు దృష్టేన మనోభవేన సమ్మోహిత పూర్వవదిందుమౌలిః చిరం కృతాత్యంతమహాసపర్యా తాం పార్వతీం ద్రాక్పరిణేష్యతీశః తయోశ్చ సంగాద్ భవితా కుమారః సమస్తగీర్వాణచమూ వినేత తేనైవ వీరేణ రణే నిరస్య సతారకో నామ సురారిరాజः యో భండదైత్యస్య దురాశయస్య మిత్రం సలోకత్రయ ధూమకేతుః శ్రీకంఠపుత్రేణ రణే హత చేత్ ప్రాణప్రతిష్ఠైవ తదా భవేన్నః తస్మాత్ త్వమంబ త్రిపురే జనానాం మానాపహం మన్మథ వీరవర్యం ఉత్పాద్య రత్యా విధవాత్వదుఃఖమపాకురు వ్యాకులకుంతలాయాః ఏషా త్వనాథా భవతీం ప్రపన్నా భర్తృప్రణాశేన కృశాం గయష్టిః నమస్కరోతి త్రిపురాభిధానే తదత్ర కారుణ్యకలాం విధేహి. అమ్మా, అనాథయై బక్క చిక్కినైనటువంటి ఈ రతీదేవి నిన్ను శరణు పొందుచున్నది, నమస్కరిస్తున్నది. కావున ఓ త్రిపురాంబ, నీ కారుణ్య కళని ప్రసరింపచేయుమమ్మా అని బ్రహ్మాది దేవతలందరూ కూడా అమ్మవారిని స్తుతించారు. దీనికి అంటే ఈ స్తోత్రానికి తెలుగులో అర్థం రేపు చెప్తాను. అద్భుతమైనటువంటి స్తోత్రం, సాక్షాత్ బ్రహ్మాదులు స్తుతించినటువంటి అమ్మవారిని స్తుతించినటువంటిది. ఈ స్తోత్రం చేసిన తర్వాత అమ్మవారు ఏం చేశారు, ఏం జరిగింది, ఆ తర్వాత అమ్మవారు సమస్త దేవతల్ని ఉద్దేశించి ఏం చెప్పారు, ఇదంతా కూడా మనం చక్కగా రేపు చెప్పుకోగలము. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇదంధ్రః అన్నట్లుగా లలిత అని వచ్చింది అక్కడ, అందుకని అది గుర్తొచ్చి గమనించండి అని చెప్పాను. పరోక్ష నామప్రియులు దేవతలు అని చెప్పిన దానికి అనుగుణంగా అక్కడ ఛందస్సు కోసం అంటే ఆ సంఖ్యా నియమాన్ని పాటించడానికి లలిత అని వచ్చి ఉండవచ్చు. కానీ అది లలిత అన్న కూడా దోషం లేదు. కారణము పరోక్ష నామప్రియులు కాబట్టి ఇదంధ్రః అని ఇంద్రుని సంబోధించినట్లుగా లలిత అని వచ్చింది. చక్కగా అనిపించింది నాకు అది, ఆ నామం చూడగానే. అమ్మవారిని పరోక్ష నామంతో లలిత అనే నామంతో అక్కడ వేదవ్యాసుల వారు కూర్చారు. ఎంత అద్భుతం అసలు! వ్యాసుల వారు జగత్తుకు చేసినటువంటి మేలు ఎంత అని మనం చెప్పగలం కలియుగంలో ఉన్నటువంటి మనం. ఓం తత్సత్.